అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన భాష మనది. భారీగా యుద్ధాలు చేసి అలసిపోయిన శ్రీకృష్ణదేవరాయలు తీర్థయాత్రలు చేశారు. ఆ సందర్భంలో ఆయన కృష్ణా జిల్లాలోని ఈ శ్రీకాకుళానికి వచ్చారు. అక్కడ ఆ రాత్రి విశ్రమించినప్పుడు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కళ్ళలో కనిపించి ఆముక్తమాల్యద రాయమని ఆదేశించారు. ఆ సందర్భంలో ఆంధ్రదేవుడు మాట్లాడుతూ మదాలస చరిత్ర, సకల కథాసార సంగ్రహం, జ్ఞాన చింతామణి, రసమంజరి వంటి కావ్యాలను సంస్కృతంలో రాశావు కదా, నీకు ఆంధ్రంలో రాయడం కష్టసాధ్యమా? ఇక తెలుగులో ఎందుకు రాయాలంటావా అంటూ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు శ్రీకృష్ణదేవరాయలకు ఈ పద్యం చెబుతారు. ఈ పద్యం వినని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అదే అండి. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల భుండ, తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఆముక్తమాల్యద 1వ ఆశ్వాసం 15వ పద్యం. ఈ పద్యాన్ని కూడా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహం కిందే చెక్కి ఉంచారు. ఆముక్తమాల్యద రచన ద్వారానే శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌమ బిరుదును అందుకున్నారు. అటువంటి వైష్ణవ ఆలయాన్ని మనం ఈరోజు మన ఆలయ దర్శనంలో చూస్తున్నాము. సాహితీ సమరాంగణ సార్వభౌమ ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ క్రీస్తు శకము 1487 1530. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది అంటారా? విజయవాడ నుండి 47 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం ఉంది. ఇది ఘంటసాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పడమట లంక దాటాక వస్తుంది. శ్రీకాకుళంలోని శ్రీ అంటే లక్ష్మి లేదా శుభప్రదము, సంపద అని. కా అంటే ఆధారము, ప్రభువు, దైవము అని. కులం అంటే కొలను అని. శుభప్రదమైన దేవుని కొలను అని ఈ శ్రీకాకుళానికి పేరు. బ్రహ్మ ఈ ప్రాంతాన్ని చూసి పులకించిపోయి బహురూపాలను ధరించి ప్రతి మూలన నిలబడి ఈ ప్రాంత అందాలు చూశారట. ఈ క్షేత్రం బ్రహ్మను చాలా ఆకర్షించింది అని చెబుతారు. ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళం. ఇక్కడ ఆంధ్ర మహావిష్ణువుని మీసాల దేవుడని కూడా పిలుస్తారు. దీనిని 108 దివ్యక్షేత్రాల్లో 57వ క్షేత్రంగా చెబుతారు. ఆంధ్ర కౌముది అనే గ్రంథంలో సుచంద్రుడనే రాజకుమారుడిగా జన్మించిన ఆంధ్ర మహావిష్ణువు ఈ దేవాలయాన్ని నిర్మించారని అంటారు. మరో కథనం ప్రకారం దీన్ని బ్రహ్మ ప్రతిష్ఠించిన ఆలయంగా చెబుతారు. అటువంటి ఆలయాన్ని మనం ఈరోజు దర్శించడానికి వచ్చాము. ఈ ఆలయంలోని కొన్ని స్తంభాలపైన మనం శాసనాలను చూడవచ్చును. అలా ఆలయ రాజగోపురం 10వ శతాబ్దంలో చోళరాజైన అనంత దండపాలుడు నిర్మించాడు. గర్భాలయం, అర్ధమండపాలతో ఎంతో చక్కని శైలిలో మనకు ఈ ఆలయం దర్శనమిస్తుంది.
ఈ దేవాలయ నిర్మాణ సమయంలో చేసిన ఉత్సవ విగ్రహాలని ఇప్పటికీ ఉత్సవాల సమయంలో ఊరేగిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన సమయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే ఈ ఉత్సవ విగ్రహాలను ఇప్పుడు బయటకు తీశారు. క్రీస్తు శకం 18వ శతాబ్దంలో శ్రీకాకుళం పెద్దప్రోలు గ్రామానికి చెందిన శ్రీ కాసుల పురుషోత్తమ కవి ఆంధ్ర నాయక శతకాన్ని రచించారు. వారి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే అందులోని కొన్ని వాక్యాలను కూడా ఇక్కడ చెక్కి ఉంచారు. ఆంధ్ర నాయక శతకము గ్రంథ సృష్టికర్త భట్టుమూర్తి 18వ శతాబ్దము 1791 శ్రీ కాసుల పురుషోత్తమ కవి గారు. ప్రధాన ఆలయానికి ఎడంవైపు రాజలక్ష్మీదేవి ఆలయం, కుడివైపు చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ కట్టడాన్ని, ఇక్కడి విశేషాలను చూశారు కదా. వచ్చే వారం మరో ఆలయంతో మీ ముందుకు. నమస్తే.